ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందులలోని తన తండ్రి వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా సునీత దంపతులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. వివేక ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరించాలని చూస్తున్నారని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. హింసలేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారన్న ఆమె అందుకోసమే తాను పోరాడుతున్నానని చెప్పారు. కోర్టులో వివేక హత్య కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోందని, నిందితులతో పాటు తాను కూడా విచారణకు హాజరవుతున్నట్లు గుర్తు చేశారు సునీతారెడ్డి. ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము. అక్కడ నిల్చొని ఉండగా ఏయో తలంపులు వస్తున్నాయి, ఐడియాస్, గుర్తులు, జ్ఞాపకాలు. స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పులివెందుల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇంతకుముందు మేము రాజారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉండేవాళ్ళం. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది. ఆ సందులో బంధువులు అందరూ చాలా మంది ఉన్నారు. ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది. ఆ సందులో క్రిస్టఫర్ గారు, అమూలు ఫిలిప్ గారు, భాస్కర్ గారు ఒక సైడ్ అయితే, ఇంకో సైడు ప్రతాప్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు ఉండేవారు. అవినాష్ నాకంటే ఒక 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్నపిల్లోడు. అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మ నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు. సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదాన్నైనా సరే అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని. బట్ పిల్లలు ఉంటే సమ్మర్లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళ మా వీధిలో. కొన్నిసార్లు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి